బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. విశాఖ జిల్లా మధురవాడ బక్కన్నపాలెంకు చెందిన అల్లాడ నాగరాజు మిస్సింగ్ కేసులో భార్యనే ప్రధాన నిందితురాలిగా పిఎం పాలెం పోలీసులు తేల్చారు. గత నెల 9న సాయంత్రం బయటకు వెళ్లిన నాగరాజు తిరిగి రాకపోవడంతో అతని భార్య రమ్య ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా పోలీసులు దర్యాప్తు చేపట్టారు. చివరకు భార్య రమ్యనే ప్రధాన నిందితురాలిగా పోలీసులు తేల్చారు. ప్రియుడి మోజులో పడి భర్తను హత్య చేయించినట్లు పోలీసులు నిర్ధారించారు. కాపులపాడ పరిధిలోని విజ్ఞాన్ స్కూల్ సమీపంలో నాగరాజు మృతదేహాన్ని గుర్తించినట్లు పోలీసులు తెలిపారు. ఇక విశాఖ జిల్లా అల్లాడ నాగరాజు మిస్సింగ్ కేసుకు సంబంధించిన పూర్తి డీటెయిల్స్ ని కరెస్పాండెంట్ నందా అందిస్తారు. నందా, ఈ కేసులో అయితే ప్రధాన నిందితురాలు తన భార్య అని తెలుస్తోంది. పోలీసులు ఏమంటున్నారు ఈ కేసుకు సంబంధించి? థ్యాంక్ యూ చార్లీ. ఏదైతే విశాఖపట్నం నగరం పిఎం పాలెం పోలీస్ స్టేషన్ లో ఒక మిస్సింగ్ కేసుగా నమోదైనట్టుగా మనకు సమాచారం అయితే అందుతుంది. అయితే పోలీసులు తమదైన శైలిలో దీంట్లో దర్యాప్తు చేస్తున్న నేపథ్యంలో భార్యే నిందితురాలుగా పోలీసుల యొక్క విచారణలోని తేలింది. ముఖ్యంగా మనకున్న సమాచారం మేరకు భార్య భర్త ఇద్దరు కలిసి పిఎం పాలెం పోలీస్ స్టేషన్ పరిధిలోని ముఖ్యంగా మృతుడు ఎవరైతే ఉన్నారో అల్లాడ నాగరాజు ఆ ఫ్యామిలీ తోటి ఈ యొక్క పిఎం పాలెం పోలీస్ స్టేషన్ లిమిట్స్ లో అయితే ఉంటున్నాడు. భార్యకి కొంత వివాహేతర సంబంధం ఉండడం వల్ల ఈ భర్తని హత్య చేసి మిస్సింగ్ కేసుగా పోలీస్ స్టేషన్ లోని కంప్లైంట్ ఇచ్చిన నేపథ్యంలో పోలీసులు టెక్నికల్ ఎవిడెన్స్ ద్వారా జరిగిన మొత్తం ఈ యొక్క పోలీసు ఏదైతే సెల్ కి సంబంధించిన టోటల్ డంప్ అంతా తీసి వాటిపైన లోతైన విచారణ చేస్తే ఈ యొక్క భార్యే ప్రధాన నిందితురాలుగా కనుగొన్నారు. ముఖ్యంగా భార్య తమ భర్త కనబడట్లేదని ఈ నెల 9వ తారీఖున పిఎం పాలెం పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ ఇచ్చిన నేపథ్యంలో దీన్ని చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకొని, ఎందుకంటే సిపి శంకప్రాత బాక్షి ఎటువంటి పరిస్థితుల్లో మిస్సింగ్ కేసులు కానీ అటువంటివి ఏమున్నా కూడా ఇమీడియట్ గా ట్రేస్ చేసే విధంగా స్పెషల్ పార్టీ టీం ఏర్పాటు చేశారు. దాంట్లో పిఎం పాలెం సిఐగా ఉన్న బాలకృష్ణ ఆధ్వర్యంలో స్పెషల్ పార్టీ టీం ఒకటి అరేంజ్ చేసి ఈ యొక్క కేసు విషయంలో లోతైన దర్యాప్తు అయితే చేశారు. పోలీసులు తమదైన శైలిలోని విచారణ చేసిన నేపథ్యంలో భార్య ప్రధాన నిందితురాలుగా తేలింది. అయితే మృతుడి యొక్క మృతదేహాన్ని కూడా ఎక్కడ పడేశారు అనేది కూడా సీన్ ఆఫ్ ఎఫెన్స్ లోకి వెళ్ళి మొత్తం ఇన్వెస్టిగేషన్ చేసి వాటన్నిటినీ కూడా కేజీహెచ్ కి మృతదేహాన్ని తరలించారు. ముఖ్యంగా చూసుకుంటే ఎఫ్ఎస్ఎల్ రిపోర్ట్ కోసం ఇప్పటికే పోలీసులు అయితే వెయిట్ చేస్తున్నారు. అయితే భార్య నేను దీన్ని హత్య చేశాను, నాకున్న వివాహేతర సంబంధం నేపథ్యంలోనే ఒప్పుకున్నట్టుగా కూడా మనకి సమాచారం అయితే ఉన్నది. ఏదైనప్పటికీ కూడా విశాఖపట్నం పోలీసులు ఏదైతే మిస్సింగ్ కేసుగా నమోదైందో దాన్ని లోతైన దర్యాప్తు చేయడం, ఒకసారిగా ఇది డెత్ గా చూసి దీన్ని హత్య కేసుగా భావించి మళ్ళీ సెక్షన్స్ అన్ని మార్చి నిందితురాలను అయితే కస్టడీలోకి తీసుకుని రిమాండ్ కి పంపించడం అయితే జరిగింది. విశాఖపట్నంలో శాంతి భద్రతలకు విఘాతం కలిగించే విధంగా ఎవరు ప్రయత్నించినా కూడా ఉపేక్షించేది లేదు. విశాఖపట్నం సుందర నగరం, అలాగే రాబోయే ఆర్థిక రాజధానిగా ఉన్న నేపథ్యంలో ఇక్కడ క్రైమ్ రేట్ తగ్గించే దిశగా విశాఖపట్నం సిపి ప్రయత్నం చేస్తున్న నేపథ్యంలో అన్ని పోలీస్ స్టేషన్ కి అలర్ట్ ఇచ్చారు. అలాగే మిస్సింగ్ కేసులకు సంబంధించి ఇమ్మీడియట్ గా ట్రేస్ చేసే విధంగా ఎప్పటికప్పుడు మంత్లీ క్రైమ్ రివ్యూ మీటింగ్స్ లో కూడా పురోగతి సాధించే దిశగా సిబ్బందికి అన్ని రకాల సలహాలు సూచనలు చేస్తున్న నేపథ్యంలో ఈ యొక్క పిఎం పాలెం పోలీస్ స్టేషన్ లో జరిగిన ఈ యొక్క ఘటనలోని పిఎం పాలెం సిఐగా ఉన్న బాలకృష్ణ ఆధ్వర్యంలో ఈ కేసు ఛేదించి నిందితురాలను ప్రకటన చేశారు. శాలిని. థ్యాంక్ యూ నందా.